హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు కొలోలా బడి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. గాయస్, ఇవాళ వీడియో ఏంటంటే మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డుకు హైదరాబాద్ సంబంధించి ఒక లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ అనేది రావడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే ఏదైతే ఎంపీహెచ్ఏ ఫీమేల్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఉందో దానికి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది కమిషన్ వచ్చేసి. ఫ్రెండ్స్, ఇక హాల్ టికెట్ సంబంధించిన పూర్తి లింక్స్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. అలాగే ఈ వీడియోలో ఏంటంటే వాటికి సంబంధించి అంటే ఎవరైతే ఎగ్జామినేషన్కి వెళ్తున్నారో వాటికి సంబంధించి తీసుకోవాల్సిన కొన్ని ఇన్స్ట్రక్షన్స్ని ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హాల్ టికెట్స్ని ఇంకా ఎవరైనా డౌన్లోడ్ చేయకుండా మాత్రం కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడ నుంచి విజిట్ చేసి మీరు మీ యొక్క హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక నా నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని చాలామంది క్యాండిడేట్స్ అంటే ఇన్ఫర్మేషన్ అంటే మన ఛానల్లో వచ్చేసి టీజీపీఎస్సీ లైక్ ఏపీపీఎస్సీ అయితే ఉండదండి, ఓన్లీ టీజీపీఎస్సీకి సంబంధించి స్టేట్ జాబ్స్ సంబంధించి ఏవైతే ఉన్నాయో ఆ జాబ్స్ సంబంధించినటువంటి కోర్టు కేసెస్తో పాటుగానే అలాగే వాటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ రిజల్ట్కి సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా అదే. అలాగే కొన్ని వీడియోస్లలో వీటికి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది నేను యాడ్ చేస్తూ చెప్దామని అనుకుంటున్నా. బట్ మీరు ఒక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడానికి ప్రయత్నం చేయాలి, వీడియోస్ చేయాలా వద్దా అనేసి. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే ముందుగా వీడియో స్టార్ట్ చేసినట్లయితే ఎంహెచ్ఎస్ఆర్బి నుంచి మనకు ఇక్కడ చూసుకోవచ్చండి. ఎంహెచ్ఎస్ఆర్బి నుంచి మనకు ఎంపీహెచ్ఏ సంబంధించినటువంటి ఏదైతే నోటిఫికేషన్ ఉందో ఫీమేల్ నోటిఫికేషన్ దానికి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ వచ్చేసి రిలీజ్ కావడం అయితే జరిగిందండి. కొద్దిగా ఈ హాల్ టికెట్ సంబంధించి మనం క్లియర్గా చెక్ చేసినట్లయితే ఈ వెబ్ నోట్ సంబంధించి అందించింది ఏంటంటే ఈ మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఫీమేల్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఉందో వాటికి సంబంధించినటువంటి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఫాలో కమ్మని అంటూ కూడా కమిషన్ చెప్పడం జరిగింది. మనకు ముందుగా వచ్చేసి డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఒకసారి క్లియర్గా గమనిద్దామండి. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకు క్లియర్గా చెక్ చేసినట్లయితే ఎగ్జామినేషన్ వచ్చేసి మనకు 29 రోజున అయితే ఎగ్జామినేషన్ అయితే ఉండడం జరిగిందండి. 29/12/2024 రోజున మనకు సిబిటి తరహా ఎగ్జామినేషన్ అయితే ఉంటుందండి. ఖచ్చితంగా మనకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా నిర్వహించడం జరుగుతుంది. ఇక వీటికి సంబంధించి క్యాండిడేట్స్ వచ్చేసి తీసుకోవాల్సినటువంటి కొన్ని జాగ్రత్తలు చూద్దాం. ముందుగా హాల్ టికెట్స్ వచ్చేసి మనకు ఇక్కడ అంటే మనకు సైట్ వచ్చేసి ఎంహెచ్ఎస్ఆర్బి వెబ్సైట్లో ఉండడం జరుగుతుందండి. అక్కడికి వెళ్ళే బదులు మనకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది లింక్స్ వచ్చేసి. మీరు డైరెక్ట్గా వీడియో చూశాక కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అనేవి ఉండడం జరుగుతుంది. అక్కడ నుంచి మీ యొక్క హాల్ టికెట్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇక సెకండ్ పాయింట్ ఏంటంటే హాల్ టికెట్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఖచ్చితంగా అభ్యర్థులు A4 సైజులోనే మీ యొక్క హాల్ టికెట్ అయితే ప్రింట్అవుట్ అయితే తీసుకోవాలి. లేజర్ ప్రింటర్ తీసుకుంటే బెటర్ అండి. బ్లాక్ అండ్ వైట్ తీసుకున్న పర్లేదు, బట్ కొంచెం కలర్తో పాటుగా లేజర్ ప్రింటింగ్ చేసినటువంటి హాల్ టికెట్ ఉంటే బెటర్. ఇక అభ్యర్థి ఫోటో మరియు సంతకం స్పష్టంగా ఉంటేనే హాల్ టికెట్ అయితే చెల్లుబాటు అవుతుందండి. ఖచ్చితంగా మీ యొక్క హాల్ టికెట్ సంబంధించినటువంటి క్లీన్గా మీ యొక్క ఫోటో కానీ మీ యొక్క డీటెయిల్స్ క్లీన్గా ఉంటే మీరు ఖచ్చితంగా ఎగ్జామ్కి అయితే అటెండ్ అవ్వచ్చు. ఇక హాల్ టికెట్ డౌన్లోడ్ చేయడంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే మాత్రం ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 వరకు మీరు ఈ కనబడిన నెంబర్స్కి అయితే కాల్ అయితే చేయాలి. ఫ్రెండ్స్, ఇక యూట్యూబ్ గైడెన్స్ ప్రకారం ఇండివిజువల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయదు కాబట్టి మీ నెంబర్ని వచ్చేసి కొంచెం హైడ్లో పెడుతున్నా. బట్ మీకు నెంబర్ కావాలనుకుంటే కూడా మీకు సైట్లో ఉంటుంది, ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ పాయింట్ వచ్చేసి పరీక్ష హాల్ సెంటర్లోకి ప్రవేశించడానికి తప్పనిసరిగా హాల్ టికెట్ అయితే చూపించాలని. ఖచ్చితంగా హాల్ టికెట్ అనేది మ్యాండేటరీ. ఇక ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి హాల్ టికెట్పై ఫోటో లేకుంటే సంతకం లేకుంటే ఏం చేయాలంటే 3 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అండి. ఖచ్చితంగా 3 పాస్పోర్ట్ సైజ్ ఫోటోకి సంబంధించినటువంటి ఏదైతే ఫొటోస్ ఉంటాయో మీరు 3 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ని తప్పనిసరిగా గెజిటెడ్ అధికారి చేత ధృవీకరించబడినటువంటి ఒక ఫామ్ ఉంటుంది. ఆ ఫామ్ని మీరు సైన్ అయితే చేయాల్సి ఉంటుంది. సైన్ చేసినాక మీరు పరీక్ష హాల్లోకి అంటే ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళాక ఇన్విజిలేటర్కి అయితే అందజేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక 6th పాయింట్ వచ్చేసి అభ్యర్థులు ప్రభుత్వం రికమెండ్ చేసినటువంటి పాస్పోర్ట్, పాన్ కార్డ్, ఓటర్ ఐడి, ఆధార్ కార్డ్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ సంబంధించినటువంటి ఏదో ఒక ఒరిజినల్ సర్టిఫికేట్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇక అభ్యర్థులు నమోదుకు సమయం పడుతుంది కాబట్టి అభ్యర్థులు నిర్జిత రిపోర్టింగ్ సమయానికి పరీక్ష కేంద్రంలో రిపోర్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. అంటే ముందుగానే ఎగ్జామినేషన్ హాల్లోకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. అలాగే 8th వన్ వచ్చేసి రిజిస్టర్ ప్రక్రియలో అభ్యర్థుల బయోమెట్రిక్ సమాచారాన్ని గ్రహిస్తారు కాబట్టి ఖచ్చితంగా అభ్యర్థులు బయోమెట్రిక్ అథెంటికేషన్ ఉంటుంది కాబట్టి మీ యొక్క థమ్స్లో అంటే వేళ్ళ మీద
మెహందీ కానీ ఇంక్ టాటూస్ కానీ మొదలైనటువంటి ఇలాంటి ఇండివిజువల్ వస్తువులు అయితే ఉండొచ్చు అనేసి కూడా ఇక్కడ క్లియర్ చెప్పడం జరిగింది. అలాగే ఒక మేజర్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగిందండి. నిమిషం ఆలస్యమైన గేట్లు అయితే మూసివేసే సమయం 2:45 PM తర్వాత అభ్యర్థులు అయితే పరీక్ష హాల్లోకి అయితే అనుమతించారు. నెక్స్ట్ వచ్చేది ఇదైతే మ్యాండేటరీ, కొంచెం గుర్తుంచుకోండి. రిపోర్టింగ్ సమయం, గేట్లు మూసివేసే సమయం మరియు పరీక్ష సమయం ఈ క్రింది విధంగా రిపోర్ట్ అయితే చేయడం జరిగింది. చూసుకోవచ్చు మనకు అప్పుడు ఎగ్జామ్స్ అనేది టైం టేబుల్ ఏ విధంగా ఉంటుందో మీకు క్లియర్ కట్గా చూపెడతాం మేము. ముందుగా కంప్యూటర్ ఆధారిత పరీక్ష మనకు CBT తరహాలోనే ఎగ్జామినేషన్ అయితే ఉంటుందండి. OMR బేస్డ్ అయితే ఉండదు, అది కూడా చెక్ చేసుకోవచ్చు క్లియర్గా. రిపోర్టింగ్ టైం 1:30 కల్లా మీరు ఖచ్చితంగా అలా ఉండి రిపోర్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. గేట్ మూసివేసే సమయం వచ్చేసి 2:45కి గేట్స్ అనేది క్లోజ్ కావడం జరుగుతుంది. పరీక్ష ప్రారంభం వచ్చేసి 3 PM నుంచి మనకి ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇక అలా టైం ఎగ్జిట్ వచ్చేసి మనకు పరీక్ష ముగింపు సమయం వచ్చేసి 4:10కి మీకు ఎగ్జామ్ అనేది కంప్లీట్ అయితే కావడం జరుగుతుంది. ఇక పరీక్ష కేంద్రం అధికారులు ధృవపత్రాలను ధృవీకరించిన తర్వాత మరియు నిషేధిత వస్తువులను తీసుకెళ్లకూడదని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే అభ్యర్థి పరీక్షకు హాజరయ్యేందుకు అనుమతిస్తారు. ఖచ్చితంగా వారు చెక్ చేయడం అయితే జరుగుతుందండి. ఇక పరీక్ష కేంద్రాలు చూసుకున్నట్లయితే పరీక్ష కేంద్రాలు వచ్చేసి మనకు దరఖాస్తుల సౌలభ్యం కొరకు పరీక్ష జరిగే కేంద్రాలను పెంచడం జరిగింది. ఇక ముందుగా చూసుకున్నట్లయితే ఆదిలాబాద్లో హన్మకొండ, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, కోదాడ, కొత్తగూడెం, మహబూబ్ నగర్, మంతిని, నల్గొండ, నర్సంపేట, నిజామాబాద్, అలాగే పెద్దపల్లి, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్ డిస్ట్రిక్ట్స్లో అయితే మనకు ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. అభ్యర్థులు కేటాయించిన కేంద్రంలో మాత్రమే ఎగ్జామినేషన్ అయితే రాయాల్సి ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో మీకు సెంటర్ అలొకేషన్ అయితే చేంజ్ చేయడానికి అయితే ఉండదు. అలాగే పరీక్ష రోజున పరీక్ష కేంద్రం కోసం వెతకకుండా ఉండేందుకు ముందుగానే మీరు అభ్యర్థులు ఖచ్చితంగా ఒక రోజు ముందుగానే వెళ్ళాల్సి ఉంటుంది. ఫర్దర్గా మీకు ఎలాంటి ఇష్యూస్ ఉండకుండా ఉంటుంది. అభ్యర్థి పరీక్ష కేంద్రం లోపల హాల్ టికెట్ నలుపు, నీలం బ్లాక్ పాయింట్ బ్లూ ఆర్ బ్లాక్ బాల్ పాయింట్ పెన్ మాత్రమే యూజ్ చేయాల్సి ఉంటుందండి. అలాగే అయ్యే గుర్తింపు కార్డులు మాత్రమే తీసుకెళ్ళాలి. ఇతర వస్తువులు ఖచ్చితంగా అనుమతించబడవండి. అభ్యర్థులు పారదర్శక వాటర్ బాటిల్ తీసుకోవచ్చు. పరీక్ష హాల్లో రఫ్ షీట్లను ఇన్విజిలేటర్ అందజేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి నాకు కూడా ఐడియా లేదు, బట్ CBT అన్నారు. బట్ మళ్ళీ అభ్యర్థి పరీక్ష కేంద్రం లోపలికి హాల్ టికెట్తో పాటుగా బ్లూ ఆర్ బ్లాక్ పాయింట్ తీసుకెళ్లాలని అంటున్నారు. బట్ దీనికి సంబంధించిన నేను ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఫ్రెండ్స్గా అభ్యర్థులు క్యాలిక్యులేటర్ కానీ ఇలాంటి మ్యాథమెటికల్ ట్యాబ్లెట్స్ కానీ, రేజర్స్ కానీ, సెల్ ఫోన్ సంబంధించిన ట్యాబ్లెట్స్ ఇలాంటి వస్తువులు అయితే తీసుకెళ్ళడానికి అయితే పోయి ఉండదు. ఖచ్చితంగా హ్యాండ్ బ్యాగ్స్, రైటింగ్ ప్యాడ్స్ కూడా నాట్ అలౌడ్ అండి. లూజ్ టీషర్ట్స్ లేదా ఇతర గ్యాజెట్లను తీసుకోవడానికి అనుమతి అయితే లేదు. వారిపై వస్తువులను తీసుకొస్తాం వద్ద అభ్యర్థితో చెల్లుబాటు కాకుండా పోతుందంటూ కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. అలాగే పరీక్ష హాల్కు వెలుపల విలువైన పరికరాలు లేదా వ్యక్తిగత వస్తువులను సురక్షితంగా ఉంచడానికి సౌకర్యాలు అయితే కొన్ని సెంటర్స్లలో ఉండకపోవచ్చు. వాళ్ళకి తీసుకెళ్ళకపోతేనే బెటర్. ఒకరికి బదులు ఇంకొకరు ఎగ్జామ్ రాస్తే ఖచ్చితంగా మీ యొక్క దానికి సంబంధించినటువంటి అభ్యర్థిత్వం కోల్పోయే అవకాశం ఉంటుంది. FIR నమోదు కూడా చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే అసలు టైం సంబంధించి లేదా ప్యాటర్న్ సంబంధించి చూద్దాం. మనకు ప్యాటర్న్ సంబంధించి చూసుకున్నట్లయితే పరీక్ష మొత్తం వచ్చేసి 70 minutes ఉండడం జరుగుతుంది. 70 minutesలో మనకు ముగిసిన తర్వాత పరీక్ష దానంతట అదే సబ్మిట్ అయితే అవుతుంది. ప్రశ్నలు ఆంగ్ల మరియు తెలుగు మాధ్యమంలో ఉంటాయి. నెగిటివ్ మార్క్స్ అయితే లేవండి, ఖచ్చితంగా చూసుకోవచ్చు. మనకు ఇక్కడ చూడాల్సింది ఏంటంటే మనకు ఇక్కడ మెన్షన్ చేశారు కాబట్టి ఖచ్చితంగా ఎగ్జామినేషన్ వచ్చేసి CBT తరహాలోనే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక ఈ CBTలో మనకు వీటికి సంబంధించి కొన్ని ఎవరైతే రాస్తున్నారో వారికి సంబంధించినటువంటి కొన్ని ఇన్స్ట్రక్షన్స్కు నేను కంప్యూటర్ కాబట్టి నేను కొన్ని ఇన్స్ట్రక్షన్స్ రేపటి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఈ ఎగ్జామినేషన్ సంబంధించి ఆంగ్ల మరియు తెలుగు మాధ్యమంలో ఉంటాయి. అలాగే క్వశ్చన్స్ వచ్చేసి ఇక నెగిటివ్ మార్కింగ్ అయితే లేదు, అది ఎక్కువ విషయాన్ని కూడా గమనించాలి. నో నెగిటివ్ మార్కింగ్ అనమాట. ఫ్రెండ్స్, ఇక పరీక్ష ముగిసే వరకు అభ్యర్థులు పరీక్ష హాల్ నుంచి బయటకు వెళ్లాల్సి అనుమతించబడరు. అలాగే రిక్రూట్మెంట్ ప్రక్రియ ముగిసే వరకు అభ్యర్థి తప్పనిసరిగా మీ యొక్క హాల్ టికెట్ అనేది భద్రపరచుకోవాలంటూ కూడా ఇవ్వడం జరిగింది. మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో ఉన్నటువంటి ప్రక్రియల గురించి తమను తాము పరిశీలన చేసుకోవడానికి అభ్యర్థులు సదుపాయాన్ని కూడా ఉపయోగించుకోవచ్చు. అంటే మాక్ టెస్ట్ అయితే నిర్వహించాల్సి ఉంటుంది. మాక్ టెస్ట్కి సంబంధించినటువంటి లింక్స్ కూడా మనకు MHSRB నుంచి కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి మనకు MHSRBకి సంబంధించినటువంటి అధికారులు అయితే ఒక ప్రెస్ నోట్ ద్వారా అందించడం అయితే జరిగింది. మీకు
ఇది వచ్చేసి తెలుగు సంబంధించి, మీకు ఇంగ్లీష్ కావాలనుకుంటే కూడా కింద డిస్క్రిప్షన్ ఉంటుంది. ఇది వచ్చేసి ఇంగ్లీష్ సంబంధించినటువంటి ప్రెస్ నోట్ రిపోర్ట్ అన్నమాట, అంటే వెబ్ నోట్ అన్నమాట. ఫర్దర్గా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడానికి అయితే ప్రయత్నం చేయండి. కొత్త వాళ్ళు వీడియో చూస్తున్నట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి.